వస్తే ఈ మధ్యకాలంలో ఈ డ్రగ్స్ వీటి మీద బాగా డిస్కషన్ జరుగుతుంది. మీరు అన్నారు కదా, ఇప్పుడు ఈ సోషల్ మీడియా ద్వారా బాండింగ్ ఎక్కువ అవుతుంది, తర్వాత ఇవి వెటాకులు అవుతున్నాయి, దాన్ని మేము చెప్పబోయాం సినిమా ద్వారా అని ఒక మెసేజ్ రూపంలో. ఇప్పుడు ఈ డ్రగ్స్ వాడకం కూడా ఎక్కువైపోయింది, సాధారణ ప్రాంతాల్లో గంజాయి వాడకం ఇవన్నీ ఎక్కువైపోయాయి. ఈ మధ్య జరుగుతున్న ఇన్సిడెంట్స్ వాటి మీద మీ కామెంట్ ఏంటి? నేను అంత పట్టించుకోలేదండి. డెంట్ సీ రియలీ. అంటే జనంలో చాలా పాపులారిటీ ఉన్న ఏ ఎలిమెంట్ అయినా గవర్నమెంట్స్ కంట్రోల్ చేయడం అనేది కష్టం అనేది నా బిలీఫ్. ఇప్పుడు దాన్ని అడ్వర్టైజ్ చేయడం కూడా ఎలా చేయాలి అనేది ఒక ప్రాపర్ కైండ్ ఆఫ్ ఒక ప్రణాళిక అనేది లేదని కూడా నా పాయింట్. ఎందుకంటే చాలామంది చేస్తున్నారంటే వాళ్ళు దాన్ని సీరియస్గా తీసుకోవడం అర్థం. వాళ్ళు దాన్ని ఎందుకు సీరియస్గా తీసుకోవట్లేదు అనే దాని మీద కాన్సన్ట్రేట్ చేయకుండా కేవలం వాళ్ళు పట్టుకుంటే దొరికి వాళ్ళని లోపల పెట్టేస్తాం అనే అప్రోచే రాంగ్ అని నా ఉద్దేశం. మరి ఎట్లా స్టాప్ చేయాలి అంటే ఏం చెప్తే వాళ్ళు ఫస్ట్ అదే దట్ హ్యాస్ టు వెరీ క్రియేటివ్లీ డన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత ప్రాబ్లం ఉందా లేదా కూడా తెలియదు. ఇప్పుడు అమెరికా అలాంటి చోట్ల దేర్ రిలాక్సింగ్ వర్షన్స్ డ్రగ్స్ అనేది అట్లీస్ట్ కొన్ని రకాల డ్రగ్స్ ఎంటర్టైన్మెంట్ క్రేజ్ రిక్రియేషనల్ డ్రగ్స్ అని పెడుతున్నారు. ఈచ్ కంట్రీ అది ఉన్నప్పుడు జనరల్ కొన్ని చోట్ల లీగల్, సో కొన్ని చోట్ల లీగల్ అంటే అంత డేంజర్ కాదేమన్నా వస్తుంది కదా. అప్పుడేంటి మీరు ఇది తప్పు ఇందు మొలాన తప్పు అని ఎఫెక్టివ్గా చెప్పాలి, కానీ అది చెప్పకుండా ఉంటే ఎన్ఫోర్స్మెంట్ అనేది వర్కౌట్ అవ్వదని నా ఫీలింగ్. ఓకే, అంటే బ్యాక్ టు సారీ మూవీ, రీల్స్లో చూసి ఆమెని సెలెక్ట్ చేశానని అన్నారు. అసలు ఏంటి, అసలు ఎందుకు ఆమెనే పికప్ చేయాల్సి వచ్చింది? బేసిక్లీ అంటే నాకు యాజ్ ఎ డైరెక్టర్ నా దగ్గర చాలా ఐడియాస్ ఉంటాయి, డిఫరెంట్ అవుతూ ఉంటాయి ఇక్కడ. ఈ పర్టికులర్ రీల్ చూసినప్పుడు ఈ అమ్మాయి అలాంటి సినిమాల్లో భలే ఉంటుంది అని అనిపించింది. ఓకే, అంటే మరి ఎలా అప్రోచ్ అయ్యారు? ఆమె ముందు నాకు ఫస్ట్ ఎవరో ఫార్వర్డ్ చేశారు, అది నేను ట్విట్టర్లో పెట్టి ఈ అమ్మాయి ఎవరు అంటే దానికి ఒక 2 million వ్యూస్ అంత వచ్చినాయి. ఓకే, అక్కడి నుంచి ఎవరో కాంటాక్ట్ చేసి ఆ అమ్మాయి కాంటాక్ట్ ఇచ్చి అలాగే మన ప్రొడక్షన్ వాళ్ళు కలిసి అలా జరిగింది. ఓకే, అంటే మీ అంచనాకు తగ్గట్టు యాక్ట్ చేసిందా మరి? చాలా బాగా చేసింది. మొత్తం క్రూ కూడా కొత్త వాళ్ళు అనుకుంటా కదా సార్? మొత్తం టీం, డైరెక్టర్ కూడా కొత్తవాడు, హీరో హీరోయిన్ కొత్త వాళ్ళు. అంటే ఇప్పుడు వర్మ అంటే మీరు సీనియర్ డైరెక్టరు, చాలా పర్టికులర్గా అన్నీ చూస్తారు, లైటింగ్ నుంచి అన్నీ చాలా జాగ్రత్తగా. మరి దానికి తగ్గట్టుగా వాళ్ళు చేశారు, 100% అంతా బెటర్గానే ముందుకు వెళ్ళింది. రైట్, అంటే పాటలు కూడా దగ్గరుంటే మీరు చేయించారని? ఓకే, పాటలు నేనే చేశాను, మీరే మొత్తం డైరెక్ట్ చేశారు. ఓకే, ఇంకా జనరల్ ఇష్యూస్ చాలా